అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. సీఎం రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు మీద 199 మంది శివాట్లు పెడతారు. ఇక కేసీఆర్ సారు విగ్రహం మార్పు మీద తొలిసూరి నిన్న మాట్లాడిండు. పరుగున్నోళ్ళైతే రూమ్లకు పోయి తలుపేసుకొని ఏడ్చేటట్టు సొట్లు పెట్టిండు కేసీఆర్ సారు. తెలంగాణ అస్తిత్వం ప్రజల ఆకాంక్షల గురించి ఏం గింత సోయిలేని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఉత్త రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతోటి పిచ్చి పనులు చేసుకుంటా పోతాండు. తెలంగాణ తల్లి మార్పు అనేది పిచ్చికి పరాకాష్టాన్ని దుమ్మెత్తిపోసిండు. తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ది కాదు, యావత్తు తెలంగాణ సమాజానిది. 80 ఏండ్ల కిందనే దాశరథి రావెల్ల వెంకట రామారావు అసొంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించిండ్రు. ఈ సంగతి ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న మూర్ఖులకు తెలియదు. కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలనని పిచ్చేశాలు వేసిందానికి మండిపడ్డాడు. నాటి నిజాం పాలన నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టుల సాయుధ పోరాటం నడిపిస్తున్న కాలంలో నిజాం పాలకుల సాంస్కృతిక ఆచారాలు తప్ప తమ సొంత భాష సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆనాటి రాచరిక పాలనలో అంతగా సోటు లేకుండే. కమ్యూనిస్టుల పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. నిజాం పాలన మీద తిరగబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని కీర్తించిండ్రు. అట్లనే నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అంటూ రావెల్ల వెంకట రామారావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చిండ్రు. వాళ్ళు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద పాయిరాన్ని పెంచింది. వాళ్ళ భాష గురించి వాళ్ళ కట్టుబొట్టు గురించిన అవగాహన ఆనాటి రైతాంగ పోరాటం నేర్పింది. అదే టైంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేకాంధ్రం కోసం పోరాటాలు నడిపింది. అసొంటి టైంలో మనకు ఒక అస్తిత్వ చిహ్నం ఉంటే మంచిగుంటది. ఆంధ్ర ఉద్యమకారుల తమిళులతో సాగించిన ఉద్యమంలో ఆంధ్రమాత అనే విగ్రహాన్ని పెట్టాలని అనుకుండ్రు. తర్వాత కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి నుంచి ఆంధ్ర నాయకత్వం ఆంధ్రమాత భావనను నిడిచిపెట్టి తెలంగాణ తల్లి భావనను విస్మరించింది. ఆ రెండింటిని పక్కకు పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రలతోటి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపియ చూసిండ్రు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనుకుంటా ఆంధ్ర నాయకత్వం మనతో కూడా పాటలు పాడించింది. తర్వాత మొదలైన తెలంగాణ ఉద్యమంలో వట్టికోట అల్వారు స్వామి, కాళోజీ నారాయణరావు వంటి వారు తెలంగాణ కవులు తెలంగాణ భాష యాసలు సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం రచనలతోటి పబ్లికుల భావజాల వ్యాప్తి నింపిండ్రు. గమ్మతేందంటే తెలంగాణను గలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగు తల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్ర నాయకత్వం వల్ల ప్రాంతంలోని 13 జిల్లాలల్లా ఎక్కడా ఒక తెలుగు తల్లిని కూడా ఏర్పాటు చేసుకోలే. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి ఒక హైదరాబాద్లో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, రెండు తెలుగు తల్లి విగ్రహాలు ఉండే. అంతగానం తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను రచయితలను నేను నిలదీసిన. దాంతో అప్రమత్తమైన నాటి నుంచి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలా మంది తెలుగు తల్లి అనుకుంటారు, కానీ ఆ విగ్రహం కృష్ణవేణి, కృష్ణమ్మ నదీ తల్లి విగ్రహం అని కేసీఆర్ సారు పూసగుచ్చినట్టు చరిత్ర అంతా చెప్పుకొచ్చిండు. ఇక ఈ సంగతి అసలైన వాళ్ళకి ఏమన్నా తెలిస్తే మంచిగుండు, అది తెలియకనే కదా ఇసొంటి పనులు చేస్తుండని మండిపడుతున్నారు చరిత్ర తెలిసినోళ్ళు.